గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. సచివాలయం కొత్త రూపు సంతరించుకోనుందా? బారికేడ్లు తీసేయాలన్న చంద్రబాబు ఉద్దేశం ఏంటి? గతంలో పరదాల మాటున పర్యటనలు, ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఏర్పాట్లు. పోలీసుల వైఖరిపైన చంద్రబాబు వ్యాఖ్యలు, బారికేడ్లతో ప్రజలను దూరం చేయొద్దని సూచనలు. అసలు ఏం జరిగింది? ఏ ప్రభుత్వంలో ప్రజలకు నేతలు దగ్గరయ్యారు? ఏ సర్కార్లో పరదాలు, ఆంక్షల మధ్య నలిగిపోయారు? ఎవరు ప్రజానేత? దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. వెల్కమ్ టు అవర్ షో. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్. సార్, గతంలో పరదాల వెనక పర్యటనలు, ఇప్పుడు బారికేడ్లు తొలగింపు, పూల కుండీలు ప్రత్యక్షం. అంటే ఒకప్పుడు నేతను ప్రజల నుండి దాచింది ఇప్పుడు ప్రజలకు నేతను దగ్గర చేస్తోందంటారా ఈ సంఘటనతో? గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పరిపాలన, ఆయన ప్రజలకు దూరమైనటువంటి తీరు, ఇవి గమనించినప్పుడు ప్రజలు ఇలాంటి నాయకుడు మాకు వద్దు అనేటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి బలము, బలహీనత ఏమిటి అని అంటే, ప్రజల్లో ఉండటం అనేటువంటిది ఆయన బలం. 2019 ఎన్నికలకు ముందు ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేసి, నేను విన్నాను, నేను ఉన్నాను అని ప్రజలందరికీ చెప్పారు. ఆయన అందుకని జగన్మోహన్ రెడ్డిని ఎలా చూశారు అని అంటే, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి తరహాలో చూశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి మీరు గమనిస్తే బేగంపేట సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర మొత్తము, అప్పుడు ఆదిలాబాద్ దగ్గర నుండి శ్రీకాకుళం వరకు ముఖ్యమంత్రి గారికి నేరుగా విజ్ఞప్తులు తీసుకొని తమ బాధలు చెప్పుకోవటానికి ప్రజలు వచ్చేవాళ్ళు. అక్కడ బారులు తీరేవాళ్ళు. రోజు ఉదయం వచ్చేసరికల్లా అక్కడ బారులు తీరి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే బయటికి ఆయన సెక్రటరేట్కి కానీ మిగతా ఏదైనా పర్యటనకు వెళ్లే సమయంలో వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞాపనలు తీసుకొని ఆ సమస్యలు కొన్ని పరిష్కరించగలిగిన అక్కడికక్కడే పరిష్కరించి, లేదు అంటే అధికారులకు ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఆ విధమైనటువంటిది ప్రజలతో మమేకమైనటువంటి తీరు రాజశేఖర రెడ్డి. సేమ్ అదే తరహాలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన అందిస్తారు, తమ బాధలు ఎట్టారు అని చెప్పేసి ప్రజలు భావించారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఊహించినంత 151 సీట్లతో ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. తీరా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆయన తాడేపల్లిలో తన నివాసంలో ఉండేవారు. అప్పుడప్పుడు సెక్రటరేట్కి వచ్చేవాడు. ప్రజలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలతో ఆయన కలవలేదు. కనీసం మీడియాతో కూడా ఆయన ఇంటర్వ్యూ లేవు. ఆయన సెలెక్టెడ్ మీడియా తప్ప ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఆయన లేదు. తన ఇంటి ముందుకు వచ్చి బాధలు చెప్పుకోవాలని ఆవేదనతో వచ్చినటువంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్. అక్కడ ఆత్మహత్యాయత్నాలు చేసినటువంటి బాధితులు కూడా ఉన్నారు తాడేపల్లి సీఎం ఇంటి ముందు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాల. ప్రజలకు ఎలాగో ఆయన కనపడలేదు, ప్రజల దగ్గరకు ఆయన వెళ్ళలేదు. అదే విధంగా ప్రజలకే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజున ఆయన ఎదుర్కొన్నారు. అందుకోసమనే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఇలాంటి ఎమ్మెల్యే సీఎం ఉంటే మనం ముందుకెళ్ళలేము అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా సహాయ నిరాకరణ చేసినటువంటి పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నాయకులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. మరి సురేష్ గారు అనొచ్చు, మరి అన్ని సభలు పెట్టాడు కదండి, సిద్ధం సభలు పెట్టాడు, అజ్జి పెట్టాడు, సభలు పెట్టి ఏం చేశాడు? పరదాలు కట్టుకున్నాడు, బారికేడ్లు పెట్టాడు. ఆయన వస్తున్నాడు అంటే చెట్లు కొట్టేవాళ్ళు. అదే విధంగా కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కూడా తీసేశారు. ఆయన పైన హెలికాప్టర్లకు వెళ్తానికి కింద ట్రాఫిక్ ఆపినటువంటి పరిస్థితులు. ఇలాంటి కొన్ని విన్యాసాలన్నీ కూడా మనం 5 ఏళ్లలో చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన బలమే ప్రజల్లో ఉండటము, ఆయన 5 ఏళ్లలో ఆయన బలహీనతగా అది మారిపోయింది, ప్రజలకు దూరం అవటం అనేది. అందుకనే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా బహుశా అర్థమైందో లేదో, మరి ఆయనకు అర్థమైనప్పుడే భవిష్యత్తులో మళ్ళీ జనం ముందుకు వస్తే మాత్రమే ఆయనకి ప్రజలు ఆయన గురించి మళ్ళీ ఆలోచించేదానికి అవకాశం ఉండదు. ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలే. మీరు ఏం చూస్తున్నారండి? మరి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే జనం వేల మంది, లక్షల మంది వచ్చేస్తున్నారు కదండి. దేనికి వస్తున్నారు? ఆయన దేనికోసం వచ్చారు బయటికి అనేటువంటిది
చాలా కీలకమైనటువంటి అంశం. ఒక 4 సందర్భాల్లో రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో బయటకు వచ్చారు. అరటి రైతులు, మామిడి రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులకు సంబంధించి. అదేవిధంగా మొన్న డీజేలు పెట్టుకొని తుఫాను బాధితుల రైతులు పరామర్శించడానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మన ఇటు వెళ్ళారు, పామర్ వైపు వెళ్ళారు. ఈ ఘటనలు తప్ప మిగతా అన్ని కూడా జైలు యాత్రలో అదే విధంగా హడావుడి చేసేటువంటి యాత్రలు తప్ప వేరే ఏం ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల మీద ఏ ఒక్క ఉద్యమాన్ని ఆయన స్వయంగా ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు, ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు ఆయన. వాళ్ళ పార్టీ కూడా ప్రకటనలు చేసింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక వారంలో 3 రోజుల పాటు ఆ నియోజకవర్గాల్లో ఉంటారు, అక్కడే నిద్ర చేస్తారు, వాళ్ళందరితో మమేకం అవుతారు, కార్యకర్తలతో మాట్లాడతారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఏ ఒక్క ప్రోగ్రాం కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్ అవుతున్నారు అనేటువంటిది కనపడుతున్నటువంటి అంశం. ఇటు ప్రజల్లోకి వెళ్ళట్లేదు, అటు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు చెప్తే కదా. ఇప్పుడు అదే క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి 164 సీట్లు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీరు గమనిస్తే ఏకంగా పొలాల్లోకి వెళ్ళి అక్కడ సభ పెట్టినటువంటి పరిస్థితి, అక్కడ రైతు అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం, వాళ్ళకి చెక్కులు పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏకంగా పొలంలోనే పెట్టారు. అదే విధంగా అనేకమైనటువంటి విస్తృతంగా కార్యక్రమాలకు ఆయనకి దాదాపుగా వారంలో 2 ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలను ఆయన తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లకు సంబంధించినటువంటి విషయం, పేద వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కలిసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సచివాలయం దగ్గర బారికేట్లు తీసేసి వచ్చినటువంటి వాళ్ళతో ఆయన నేరుగా కలిసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మంచి పరిణామం. ఇప్పుడు ప్రజలతో కలిస్తే ప్రజల సమస్యలు ఏమున్నాయి అనేటువంటిది అధినాయకత్వం, అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రికి వాళ్ళు చెప్పుకోగలిగితే వాళ్ళ సమస్యలు ఏదైనా తీరేదానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే క్రమంలో తన ఇంటి దగ్గర ఒక ప్రజా వేదికను కూడా కట్టి ప్రజలందరూ కూడా వచ్చి ఆయన విజ్ఞప్తులు ఇచ్చేటువంటి పరిస్థితిని ఆ రోజున ఏర్పాటు చేసి, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొట్టమొదట ఐఏఎస్లు ఐపీఎస్ల సమావేశం రోజునే ఆ ప్రజా వేదికను పూర్తి చేశాడు. అంటే అసలు ప్రజలతో ఇక మనకు సంబంధమే లేదు అనేటువంటి ఒక ప్రకటన, ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున చేశారు. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు విస్తృతంగా వెళ్తున్నారో, గతంలో ఏ విధంగా అయితే ప్రజా వేదిక ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు సెక్రటరేట్ లో కూడా ఆ విధమైనటువంటి ఒక ప్రజా వేదికని ఏర్పాటు చేసి నిత్యం, అంటే వారంలో 1 రోజైనా సరే, ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ప్రజావేదికను కంటిన్యూ చేస్తున్నాడు. ఇది ప్రజలందరికి సంబంధించినది, కార్యకర్తలకే కాదు. చంద్రబాబు నాయుడు వస్తున్నారు దానికి, అక్కడ అదే విధంగా నారా లోకేష్ వస్తున్నారు. వారంలో 1 రోజు ఖచ్చితంగా ఒక మంత్రి గాని కీలకమైనటువంటి నేతలు 2-3 ఉండేటువంటి విధంగా ప్రజలందరూ వచ్చి అక్కడ విజ్ఞప్తులు ఇచ్చేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు సమస్య అనేది ఒకటి చెప్పుకుంటే కొంత బాధ తీరుతుంది, ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేసేదానికి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా నారా లోకేష్ కూడా స్పష్టమైనటువంటి ప్రభుత్వం తర్వాత ఎమ్మెల్యేలు గ్రీవెన్స్లు ఏర్పాటు చేయాలి. ప్రతి నెలలో ఒక వారం పలానా సోమవారమో బుధవారమో అలాంటి ఏర్పాటు పెట్టేసి వాళ్ళ కార్యాలయంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి విధంగా అవకాశం ఇవ్వాలి అనేటువంటి సమస్యలు తీసుకోవటమే కాదు, అవి ఎన్ని పరిష్కారం అయ్యాయి ఏంటి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి శాస్త్రీయ విధానాన్ని పాటించాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి ప్రజా ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సురేష్ గారితో మాట్లాడదాము. అసలు నిన్న ఏం జరిగింది చూద్దాం. సచివాలయం వద్ద బారికేడ్ల ఏర్పాటుపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అని కూడా ప్రశ్నించారు. అయితే వెంటనే బారికేడ్లు తొలగించి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలన్నారు.
సీఎం అసలు ఏం జరిగిందంటే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా లేక కమర్షియల్ కాంప్లెక్స్ అని ఆయన అధికారులను ప్రశ్నించారు. అయితే సచివాలయానికి వచ్చే వారికి ఇబ్బంది కలిగించేలా బారికేడ్లు ఉండడం పైన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధికారులు వాటిని తక్షణమే తొలగించేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సచివాలయానికి వస్తున్న సమయంలో పోలీసులు ప్రధాన రహదారిపైన వాహనాలు ప్రజలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారికి రెండు వైపులా కూడా ప్రకటనలో కూడిన బారికేడ్లను అడ్డుగా పెట్టడానికి గమనించారు సీఎం. ఎందుకు ఇలా చేశారని అక్కడికక్కడే అసహనం కూడా ప్రదర్శించారు. అయితే అనంతరం జరిగిన ఆర్టీజీఎస్ సమావేశంలోనూ ఈ అంశంపైన ఆయన అధికారులతో చర్చించారు. పోలీసులు కేవలం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తే సరిపోతుందని రహదారిని కూడా పూర్తిగా మూసివేస్తూ బారికేడ్లు పెట్టడం సరికాదు అని అన్నారు. ఇక్కడ ఏర్పాట్ల కంటే పింఛన్ల పంపిణీ కోసం తాను వెళ్తున్న గ్రామాల్లోని ఏర్పాట్లు బాగున్నాయని కూడా నిన్న వ్యాఖ్యానించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి సచివాలయం ఆవరణలోని చుట్టుపక్కల కూడా బారికేట్లను పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో అందమైన పూల కుండీలను ఏర్పాటు చేశారు. సో నిన్న ఇది జరిగిందనమాట. నమస్తే సురేష్ గారు. నమస్తే మేడం, మీకు మరియు కృష్ణాంజనేయులు గారికి మరియు ప్రేక్షకులకు నా నమస్కారాలు. సరే, వైసీపీ పాలనలో పరదాలు బారికేడ్లు బాగా కనిపించాయి. ఇప్పుడు కూటమి పాలనలో పూల కుండీలు ప్రజల మధ్యకు ప్రభుత్వం అనేది కనిపిస్తుంది. కృష్ణాంజనేయులు గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఏం చేశారు, ఏంటి, ఎంతవరకు ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉన్నారు, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, మనం ఉన్నవే మాట్లాడదాం. మేడం, ఉన్నదే మాట్లాడతా, ఏమి ఇబ్బంది లేదు. మొన్న నెల్లూరులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పురుగుల మందు తాగారు. నేను చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే కలవలేకపోతున్నానని చెప్పి పురుగుల మందు తాగారు. కృష్ణాంజనేయులు గారు చూస్తున్నారు, పాపం తెలియదు ఆయనకి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు ఒక సీనియర్ పార్టీ కార్యకర్త. తెలీదు కృష్ణాంజనేయులు గారికి ఈ విషయం, అందుకే ఆయన ప్రస్తావించలేదు. ఆ తర్వాత మొన్న ఒక ఎన్ఆర్ఐ నా యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ ని కబ్జా చేస్తున్నాడు మహాప్రభు, లోకేష్ గారిని కలవాలంటే కుదరడం లేదు, చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే కుదరడం లేదు, నా ఆస్తిని దయచేసి కాపాడండి అంటూ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి ఎన్ఆర్ఐ అతనే ఆస్తినే కాజేస్తుంటే అతను చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని కలవలేకపోతున్నారు. ఇది కృష్ణాంజనేయులు గారికి ఆంధ్రప్రదేశ్ లో తెలియనటువంటి వార్తలు. ఆ తర్వాత మనం తీసుకుంటే ఈ రోజుకి కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. రైతు పండుగ అనేసి చంద్రబాబు నాయుడు గారు, పల్లె పండుగ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా లోకేష్ గారు వివిధ కార్యక్రమాలతో వెళ్తున్నారు. దీనికి కోట్లాది రూపాయల ప్రజాధనం అయితే ఖర్చు అవుతుంది. ప్రతి కార్యక్రమానికి ఆయా జిల్లా కలెక్టర్లు ఆ ఖర్చును పెడుతున్నారు, జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వ ప్రజాధనంతో భారీగా కార్యక్రమానికి ధన ఖర్చు జరుగుతోంది. జిల్లాల వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తూ ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. సంతోషం, అధికారంలో ఉన్నారు, ఆ ఆర్భాటాలకు ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దూరంగా ఉన్నారు, అందుకు ఓడిపోయారు అంటారు. దీన్ని ముమ్మాటికి కూడా మేము అంగీకరించాం. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సాధారణ పరిపాలనకు అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. జగనన్న చేదోడు, జగనన్న ఆసరా, రైతు భరోసా, అమ్మఒడి, ఇంకా నాడు నేడు లాంటి పథకాలు, ఆరోగ్యశ్రీకి సకాలంలో నిధులు అందించడాలు, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి కానుక, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా విడుదల చేసి నిధులు అందించి ప్రజలకు చేర్చారు. దాదాపుగా 4.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల తాలూకా లబ్ధి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలో చేరినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు, లోకేష్ గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు, ఫోటోలు ఇస్తున్నారు, వీడియోలు వస్తున్నాయి. అయినా అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు మొదటి ఏడాది ఎగ్గొట్టారు మేడం. అయినా పొలాల్లోనే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల దగ్గరికే వెళ్ళారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఫలితం మాత్రం
ఈ రకంగా మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ ఎత్తేస్తారు. విద్యార్థులతో ముఖాముఖి అవుతున్నారు మేడం లోకేష్ గారు. అయినా కానీ ఇప్పటి వరకు 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 18 నెలలు అవుతున్నా కూడా ఇవ్వలేదు మేడం. పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ చేస్తున్నారు మేడం, కానీ ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర అందడం లేదు మేడం. లాస్ట్ కి అరటి 50 రూపాయలకి పడిపోయేంత దారుణం మేడం. 2 రూపాయలకి మామిడి, 2 రూపాయలకి బుల్లి, 5 రూపాయలకి టమోటా, ఇక పొగాకు, మిర్చి ఇవన్నీ కూడా ఏ రకంగా దారుణంగా పతనం అయిపోయి రైతు కుదేలైపోయాడో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు మేడం. ఈ రకంగా ప్రజల దగ్గరే తిరుగుతున్నారు కానీ ఫలితం మాత్రం ఏమీ లేదు మేడం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతాన్ని చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఇవ్వండి, పాలన ఏ రకంగా ఉండాలో చేసి చూపిస్తా అన్నారు. ప్రజలు అందుకు మేడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతం చేస్తారేమో అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని కాదు మేడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతం ఏమన్నా చేస్తారేమో చెప్తున్నారు కదా. ముగ్గురు కలిసి ఒకసారి అవకాశం ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమాన్ని చెప్పారు, అభివృద్ధిని చెప్పారు. ఏరా ఇచ్చింది ఏది మేడం? ఇది ఈ రోజు పరదాలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల దగ్గర లేరనో ఇది కాదు మేడం జరిగింది. ప్రజలు నమ్మారు. వీళ్ళు చెప్పిన మాటలని, వీళ్ళు అందిస్తామన్నటువంటి పథకాలని, వీళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజలు నమ్మి ఒక్కసారి ఓటు వేశారు. తీరా నమ్మిన దానికి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లభించింది. ఏమైనా ఈ రోజు అధికారం శాశ్వతం కాదు, గెలుపోవటములు ఏ రోజైనా కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వాళ్ళు గెలిచారు, రేపు మేము గెలిచేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నారు వాళ్ళే. కాబట్టి అంతిమంగా ప్రజలకి మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో పూర్తిగా ప్రజలకు మేలు కలిగేటువంటి కార్యక్రమాలు చేశారు, అది ముమ్మాటికి నిజం. మరి ఈ రోజు ప్రచారం మాత్రం ఎక్కడ లేనంత చేస్తున్నారు కొండంత, కానీ పని మాత్రం ఘోరంత చేస్తున్నారు. ఇది మేడం ప్రజల్లో తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ప్రజాధనం దుబారా. చివరికి ప్రజలకి మాత్రం దానివల్ల కలిగేటువంటి మేలు బోడి సున్నా. రైట్. నమస్తే వంశీకృష్ణ గారు. వంశీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వంశీ గారు. ఏంటి కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలు ఎక్కడ సంతోషంగా లేరా ఏంటి? సురేష్ గారు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు, పరదాల చాటున అప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఈ నేత ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల దగ్గర ప్రభుత్వం అన్న రీతిలో ప్రవర్తిస్తుందని అనుకుంటుంటే, ఆయన అసలు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారనేది ఒకసారి క్లారిటీ ఇస్తారు వాళ్ళకి? గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. ముందుగా మీకు, పసుపురేటి సురేష్ గారికి, కృష్ణాంజలి అన్న గారికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా పొద్దున్నే సురేష్ అన్న రూపంలో మంచి సాక్షి టీవీ న్యూస్ రిపోర్టర్ని, న్యూస్ యాంకర్ని మాకు చూపించినట్టు ఫీల్ అవుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా అదే అనుకుంటా ఉన్నారు. ఈరోజు మన టాపిక్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి బ్యారికేడ్లన్నీ తీసేసి ప్రజలకి అడ్డంకి కాదు, ప్రభుత్వం ప్రజలను ఆహ్వానిస్తుంది, ఏదైనా సమస్యలు ఉంటే మా దగ్గర విన్నవించుకోండి అని ఆహ్వానిస్తుంది అనేటటువంటి తరుణంతో పూల కుండీలు అక్కడ పెట్టండి, ఏ ప్రజలను కూడా ఈ బ్యారికేడ్లతోటి ఆపొద్దు అని చెప్పేసి గత 2019 నుండి 24 వరకు ఉన్నటువంటి సంస్కృతి, ఈ బ్యారికేడ్ల సంస్కృతి కావచ్చు, పరదాల సంస్కృతి కావచ్చు, ఇంట్లోంచి బయటికి రాని సంస్కృతి కావచ్చు, ఇట్లాంటి సంస్కృతి నుండి మనం ఇంకా అక్కడే ఉన్నాం. దయచేసి బయటికి రావాలి. ప్రజలందరూ కూడా సచివాలయానికి వస్తే వారికి ఎక్కడా కూడా అడ్డంకి ఉండకూడదు, వారికి ఆహ్వానం పలికినట్టు ఉండాలి, వారి సమస్యలు తీర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ బారికేడ్లు తొలగించి పూల కుండీలు ఏర్పాటు చేయమని చెప్పినటువంటి సందర్భం. సరే, అలాగే చేశారు. ఇక నేను మామూలుగా యాక్చువల్లీ ఈ టాపిక్ అనుకోగానే నేను ఒకసారి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రజావేదిక ఎలా ఉందా అని గూగుల్ చేశాను మేడం. గూగుల్ చేస్తే ఇంకా శిథిలాలు అలాగే ఉన్నాయి. ఏవైతే మరి ప్రభుత్వ స్థలంలో ఇలా ఈ బిల్డింగ్ కట్టేశారు, ఇది నియమాలకు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పడేసినటువంటి ఆ ప్రజావేదిక వద్ద ఇంకా అట్లాగే ఉన్నాయి మేడం ఆ శిథిలాలు. మరి ఆ శిథిలాలు అడ్డంగా లేవా ఏంటి ప్రభుత్వ స్థలంలో? మరి ఆ శిథిలాలు తీయకపోవడానికి గల కారణం ఏంటో కూడా ఒకసారి సురేష్ అన్న చెప్పాలి. ఇదిగోండి మేడం, ఇవి
ఆ శిథిలాలు స్టిల్ ఇంకా మీకు కనిపిస్తున్నాయా? ఓకే. అలాగే ఉన్నాయి ఇంకా. సో బ్లర్ అయింది, నేను ఐ షేర్ ఇమేజ్ అండి. ఆ శిథిలాలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర అలాగే ఎందుకు వదిలేశారంటే అది అతని నిదర్శనం, ఎలా ఉండబోతోంది పరిపాలన అని మనకు చూపించాడు అప్పుడే. ఆ తర్వాత చాలా విషయాలు మాట్లాడాల్సినవి సురేష్ అన్న చెప్పారు. ఒక మాట ఏమన్నారంటే, మీకు మీరే మాకు పాలన తీసుకొచ్చి మా చేతిలోకి పెడతా ఉన్నారనే మాటకి నేను సమాధానంగా చెప్తాను సురేష్ గారు. సార్, మీరు కూలగొట్టినటువంటి ప్రజావేదిక అట్లాంటి దారుణాలకేమీ మేము ఒడిగట్టలేదు. ఆ తర్వాత మీరు తరిమేసినటువంటి కంపెనీలు మళ్ళీ మేము వెనక్కి తీసుకొచ్చాం. మీరు ఆపేసినటువంటి అన్నా క్యాంటీన్ ప్రజలకు చేరువయ్యేందుకు మళ్ళీ మేము వెనక్కి తీసుకొచ్చాం. మీరు తరిమేసినటువంటి కంపెనీలు యువతకు ఉద్యోగం తీసుకొచ్చేందుకు మేము వెనక్కి తీసుకొచ్చాము. వెనక్కి తీసుకురావడమే కాకుండా కొన్ని వందల కంపెనీలు, వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యేటట్లుగా మేము వెనక్కి తీసుకొచ్చాం. ప్రజలకు ఇంకా దగ్గర అయితే ఏం చేయాలో అన్నీ చేస్తా ఉన్నాం. ఇక ఎలా సార్ మా దగ్గర నుండి వచ్చినటువంటి పాలన మీ చేతికి ఇచ్చేది? ఇక రైతు సమస్యల గురించి ఎవరైతే రైతుల గురించి మాట్లాడే అర్హత లేదో, అమరావతి రైతులు కావచ్చు, ఆక్వా రైతులు కావచ్చు, కూరగాయల రైతులు కావచ్చు, పండ్ల రైతులు కావచ్చు, ఎవరైతే రైతుల గురించి మాట్లాడే అర్హత లేదో వాళ్ళు మాట్లాడుతూ మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న అరటి పంట కేజీ 50 పైసలు అని చెప్పేటటువంటి దుష్ప్రచారాలు, ఇవన్నీ చేసేసి ఇక అధికారం మా చేతుల్లోకి వచ్చేస్తుంది, మేమే రాబోతా ఉన్నాం, 3 సంవత్సరాల్లో మేము వచ్చేస్తాం అనేటటువంటి భ్రమలో సురేష్ గారే కాదు, ఆయన నాయకుడు కూడా అదే భ్రమలో ఉన్నారు. కాకపోతే సురేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నాయకుడిని పక్కన ఉండేటటువంటి బ్యాచ్ ఏదైతే అన్నా ఈసారి మనం 151 కాదు 175 వచ్చేస్తాం అని చెప్పి భ్రమలోకి నెట్టారో అదే బ్యాచ్ ఇంకా ఉండి ఇంకా భ్రమల్లోకి నెడతా ఉన్నారు. సో అధికారం అనేది ప్రజలకు ఎవరు దగ్గర అయితే వాళ్ళకి ప్రజలు అధికారం ఇస్తారు. ఆ దగ్గర అవడానికి ఏం చేయాలో ప్రతి ఒక్క పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు అని చేస్తా ఉన్నారు. ఓకే గారు, ఇప్పుడు పూల కుండీలు పెట్టినంత మాత్రాన ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనే మాట వాస్తవం, లేకపోతే నెక్స్ట్ కూడా మేమే కంటిన్యూ అయిపోతాము అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పూల కుండీలు పెట్టినంత మాత్రాన ప్రజల్లో ఇంకొక పాజిటివ్ థింగ్ వచ్చింది అనుకుంటున్నారా? ఇక్కడ ఒక విషయం మేడం, మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఏంటంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పారు, మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మొన్న ఒక సంఘటన జరిగింది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త, అతని ఫోన్ వెనకాల స్టిక్కర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్టిక్కర్ ఉంది. అతను వచ్చేసి మా పార్టీ నాయకుడి వల్ల అతనికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు గ్రీవెన్స్ లో. అది మేము ఆ జిల్లా ఎస్పీకి ఫార్వర్డ్ చేసాం. సో ప్రజలకు దగ్గర అవడానికి మేము చేస్తున్నటువంటి పనులు ఇట్లా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవంగా అది గనక నిజంగా మా పార్టీ నాయకుడు గనక ఆ కార్యకర్తని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు చట్టపరంగా చర్యలు తీసుకుని అతనికి న్యాయం చేయండి అని చెప్పేసి మా కార్యాలయం నుండి మేము సంబంధిత జిల్లా ఎస్పీకి పంపించాం. సో ఇప్పుడు పూల కుండీలు పెట్టినట్టు మాత్రాన లేదంటే ఇంకేదన్నా మాత్రాన పనులు అయిపోతాయని కాదు మేడం. హాస్పిటల్ బయట దేవుడి ఫోటో ఉంటది. ప్రభుత్వ హయాంలో ఏ రైతులు కూడా చనిపోలేదు అని అంటారా? సురేష్ గారు ఇంతకు ముందు గుర్తు చేశారు, నెల్లూరు జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది. రైతు ఆత్మహత్యకి కారణం అప్పుల బాధ, ఆర్థిక సమస్యలా, లేకపోతే లేదు సీఎంనో లేకపోతే ఇతర మంత్రులను కలవనీయకపోవడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? మేడం, ఇప్పుడు రైతు ఆత్మహత్యల విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. దేశంలోనే రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. రిపోర్ట్స్ అవి చెప్తా ఉన్నాయి. సీఎం గారిని ఈ రోజు కలవాలి అని అనుకుంటే ప్రతి శనివారం మా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎంతమంది వస్తే అంతమందిని ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. ఎంతమంది వచ్చినా అంతమందిని ముఖ్యమంత్రి గారు కలిసి ఉదయం 11 గంటలకు వచ్చేసి చివరి వ్యక్తిని కలిసే వరకు కూడా ఆఫీసులో ఉండి కలిసి వెళ్తా ఉన్నారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక మినిస్టర్ ఉంటా ఉన్నారు. వీక్ లో ఏదో ఒక రోజు నారా లోకేష్ గారు ఉంటా ఉన్నారు కేంద్ర కార్యాలయంలో. ఎంతమంది వచ్చినా గానీ అంతమందిని సీఎం గారు కలుస్తున్నారు, లోకేష్ గారు కలుస్తున్నారు. రోజు ఒక మంత్రి ఉంటారు. నిన్న అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడారు లోకేష్ ముఖాముఖి రైతులతో మాట్లాడుతున్నారు విషయం కూడా సురేష్ గారు గుర్తు చేశారు. కానీ మీరు ముఖాముఖి నిర్వహించినంత మాత్రాన వాళ్ళ ఆత్మహత్యలు ఏమీ ఆగట్లేదు కదా? అదే మేడం, ఇప్పుడు రైతు ఆత్మహత్యలు లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు అనేవి వాస్తవంగా దురదృష్టకరం.
జీరో సూసైడ్ రేట్ ఉండాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. దాని దిశగా అడుగులేసే ప్రభుత్వం ఏదో చూసుకోవాలి. గతంలో పోలిస్తే ఆత్మహత్యలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ రేషియో ఏంటనేది డెఫినెట్లీ ఎన్సీఆర్ రికార్డ్స్ రిలీజ్ చేస్తాయి. ఆ రికార్డ్స్ లో చూసుకుంటే ఆ గ్రోత్ తగ్గిందా పెరిగిందా అనేది డెఫినెట్లీ తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్య విషయంలో. మరి ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం రిపోర్ట్ వస్తే మరి మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో మేడం. సూసైడ్ లేని రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్నైనా చూడటానికి ఏ ముఖ్యమంత్రి అయినా ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రయత్నిస్తారు, కానీ దాని తరపున అడుగులు వేసే ఇదిలో ఉంటది మేడం. సో ఇప్పుడు డెఫినెట్ గా రికార్డ్స్ వచ్చిన తర్వాత మరి ఏ రాష్ట్రం టాప్ లో ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే ఇప్పుడు డెవలప్ అయ్యామో లేదంటే తగ్గించామో అనేది డెఫినెట్లీ రికార్డ్స్ చెప్తాయి. మేమైతే తగ్గించాం, మేం చెప్తే అది ఇది కాదు కదా, రికార్డ్స్ చెప్పాలి కదా. రికార్డ్స్ వచ్చిన రోజు మాట్లాడుకుందాం. డెఫినెట్లీ ప్రజలకు దగ్గర అవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తా ఉన్నాం. గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్తుంటే ముందుగా 2 రోజుల ముందు నుండి అక్కడ షాపుల వాళ్ళు బెదిరించటాలు, 100 ఏళ్ల నాటి చెట్లు కొట్టేయటాలు, ఆ ప్రాంతం మొత్తం పరదాలు కట్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళి ఇలా వచ్చేవారు. ఆ తర్వాత రైతు పరామర్శలు చూసుకున్నాం మేడం. మేము ఈ పొలాలు తుఫాన్లో మునిగినటువంటి పొలాలు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి పొలాల గట్టున పెద్ద టెంట్ వేశారు, ఒక సెట్టింగ్ వేసేసారు. ఒక సెట్టింగ్ వేయగానే జగన్ రెడ్డి గారు వచ్చి 2 నిమిషాలు ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. సో ఈ పరామర్శలు కాదు. ఇప్పుడు మొన్న ఈ మోంధా తుఫాన్ వెళ్ళిపోగానే 15 సాయంత్రానికే ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేలో వెళ్ళేసి మొత్తం చూసి తుఫాను పంట నష్టం అంచనా వేశారు. దాని తాలూకా నష్టపరిహారాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధం. రైట్, బ్రేక్ తీసుకుందాం వంశీ గారు. అసలు లీడర్షిప్ అంటే ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండడమా లేకపోతే పరదాల వెనక ఉండడమా? చిన్న బ్రేక్ తర్వాత సార్ కృష్ణాంజనేయులు గారు చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను రాష్ట్రాన్ని పరిపాలించాలి అనుకున్నప్పుడు దాదాపు 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు జగన్. ప్రజల దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు, సీఎం అయ్యారు. మరేంటి ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు? అయితే మీరు అంతకుముందు మొదట్లో ఒకటి ప్రస్తావించారు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు దగ్గరగానే ప్రజావేదిక పెట్టుకుని ప్రజల సమస్యలను పరిష్కరించేవాళ్ళు అని. అండ్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రజా దర్బారాన్ని కొన్ని పెట్టుకొని ప్రజలకు వారంలో 1 రోజు 2 రోజులు కేటాయించి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకునేవాళ్ళు కదా. మరి ఎందుకు ఆ పద్ధతిని ఆయన కొడుకు ఎందుకు అవలంబించలేకపోయారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాల చాటునే ప్రజలకు దూరంగా ఎందుకున్నారు? మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళలో ఎన్టీ రామారావు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ప్రజల దగ్గర పాలన అనేటువంటి పేరుతో చంద్రబాబు. ఖచ్చితంగా ఈ విధమైనటువంటిది ఎందుకు వాళ్ళకి ఆ పేరు వస్తుంది అని అంటే ప్రజలతో మమేకం కావటం, ప్రజల సాధక బాధకాలు, అధినాయకత్వం అంటే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వినేటువంటి పరిస్థితి, అలాంటి అవకాశం, అలాంటి వాతావరణం కల్పించడం. ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, ఈ బారికెట్లు తీసేసి పూల కుండీలు పెడితే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయి. అసలు ముందు ప్రజలకి మాకు ఒక బాధ వస్తే వినేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అనేటువంటి వాతావరణాన్ని కల్పించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇటు సచివాలయం కానివ్వండి, అటు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానివ్వండి, మీరు ఖచ్చితంగా ఒక బాధ ఉంటే వాళ్ళు వచ్చి చెప్పుకునేదానికి, అది సిఎంఆర్ఎఫ్ కానీ లేకపోతే ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు కానీ లేకపోతే భూమి సమస్య లేకపోతే ఇంకొకటో, వాళ్ళు వచ్చి బాధ చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అలాంటి అవకాశం ఉందా అనేటువంటిది సురేష్ గారు ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. అంటే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అసలు ఏ సమస్యలు లేకుండా అద్భుతమైనటువంటి పాలన అందిస్తుంది అని చెప్పేటువంటి ప్రయత్నం నేను కూడా చెయ్యను. ఏ ప్రభుత్వం అలా చెయ్యలేదు. కనీసం ఉన్న దాంట్లో ఒక ప్రయత్నం చేయటం. ఇప్పుడు పొలాల్లో వెళ్ళి సభ పెట్టి రైతులతో మాట్లాడితే లేదు అని అంటే ఒకవైపున నారా లోకేష్, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు, ముగ్గురు 3 వైపులు పడి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే, జనంలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంటే సురేష్ గారు ఒక్క మాటలు ఏం చెప్పారు? వీళ్ళ ద్వారా డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు అని. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? వాళ్ళు ముగ్గురు కదా, ఈయన ఒకరు అయిపోయారు కదా.
అది ఓకే. నేననేది ముగ్గురున్నారు, ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు అంతే తప్ప ప్రజలకు దూరం అవ్వలేదు కదా. అసలు ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం అయినప్పుడు ప్రజలకు దగ్గర వెళితే దాని ఖర్చు అనేటువంటి విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు? ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఇప్పుడు ఈ రోజు 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్, 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇప్పుడు ఆయన చాగంటి వారి లాగా లేకపోతే ఇంకొక వీళ్ళలాగా ఇప్పుడు గంటన్నరో తను సెలెక్టెడ్ మీడియాతో మాట్లాడేస్తాడు. ఈ వారం 10 రోజుల పాటు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం అన్నిటినీ ఇక ఎకాఎకిన ఒక పట్టాన ఆయన మాట్లాడేసి ఆయన వెళ్ళిపోతాడు. ఎవరో ఒకటి 2-3 ప్రశ్నలు వస్తాయి, సెలెక్టెడ్ మీడియానే కాబట్టి ఈ వాటికి ప్రశ్నలు సమాధానం చెప్తారు, వెళ్ళిపోతారు. లేదంటే 1-2 ఏదైనా ప్రోగ్రామ్స్ ఇంతకు ముందు ఓదార్పులు ఉండేవి, ఏది జైలు యాత్రలో అవి ఉండేవి. దాని మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జైలు యాత్రలు అయితే ఆపారు, మరి ఇప్పుడు ఈ ఓదార్పులు కూడా ఆపారు. ఇప్పుడు ఏం చేస్తారు ఇక నెక్స్ట్? నేను ఒకటి అడుగుతున్నాను, కనీసం ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అయినా సరే ఇప్పుడు ఆ రోజున 151 వచ్చినాయి కదా, ఆ రోజున ప్రజావేదికను కూల్చినటువంటి మాట వాస్తవమే కదా. అనే తాడేపల్లి తన ఇంటి దగ్గర కూడా ఒక ప్రజావేదిక కడతారు, ప్రజలతో కలుస్తారు అనేటువంటిది కూడా అదుగో ఇదిగో అని ముహూర్తాలు చెప్పారు. 5 ఏళ్ల పాటు అక్కడ కూడా ప్రజావేదిక ఏర్పాటు చేయలేదు. అంటే అసలు ప్రజలతో కలవటానికి ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే మీరు ఇదే ప్రశ్న వేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఊహించిన దానికన్నా 151 సీట్లు వచ్చింది. ఒకేసారి 22 ఎంపీ సీట్లు వచ్చేసి ఇక రాష్ట్రంలో నాకు తిరుగులేదు, ఇంకా ఏమి ఇబ్బంది లేదు, ఇక 30 ఏళ్ళు మనమే అని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పటము. ఇక దాంతో ఆయన ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇంటిని వదిలి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు సెక్రటరేట్ వచ్చేవాళ్ళు, దానికి కూడా అప్పుడు అమరావతి ఉద్యమం ఉండేది కాబట్టి మా బార్కి తాడేపల్లి దగ్గర నుంచి సచివాలయం వరకు అక్కడ కూడా బారికేట్లే మొత్తం. మీకు గమ్మత్తు తెలుసా, బహుశా సీఎం వస్తుంటే ఇంటింటి దగ్గర ఒక్కొక్క పోలీసును పెట్టి పరదాలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంటికి ఒక పోలీసు అండి ఆ రోజు. అసలు ఏ సీఎం అన్న వస్తుంటే జనానికి సీఎం కి మధ్యలో ఒక పోలీసుని, ఇంటికి ఒక పోలీసుని పెట్టినటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడూ లేదు. ఈ రోజున నేను ఒకటి అడుగుతాను, కొన్ని సమస్యలు ప్రస్తావన చేశారు, అలాంటి సమస్యలు ఉంటే ఉండొచ్చు. లేదు అని అంటే ఇప్పటికీ కూడా రైతులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వము పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాల్సింది. కనీసంగా ప్రజల యొక్క బాధలు వినటానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రి నారా లోకేష్ ఒక ప్రయత్నం చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అని నేను అంటున్నా. రెండవది ఏంటి అంటే, ఎలాగో ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవలేదు. నేను ఆ రోజున ప్రస్తావన చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగాను, ఎందుకు కలవలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పు ఉంది అని థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ఆందోళనలో ఉన్నారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. నిజంగా మనకు ఒక నాయకుడికి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి భద్రత కల్పించేటువంటి వ్యవస్థలు మనకు ఉన్నాయి. ఆ విధమైనటువంటి నిఘా వ్యవస్థ కానీ పూర్తి స్థాయి భద్రత కల్పించేటువంటి కానీ ఉన్నాయి. కానీ ఆ భయం ఉంటే దాంతో మీరు చెట్లు కొట్టటము, లేకపోతే ఏది కరెంటు స్తంభాలు తీసేయటము, బారికేడ్లు, షాపులు మొత్తము 2-3 రోజుల పాటు మూసేసి ఇదనేది ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డికి ముందు ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా, ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మీరు చూపించండి. సురేష్ గారు, ఎప్పుడైనా సరే మీరు ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఇలా వ్యవహరించారా? ఇప్పుడు కూడా 1-2 సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొన్న పవన్ కళ్యాణ్ ఒక ఈ తుఫానుకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన పర్యటనల నేపథ్యంలో ఒక చోట పరదాలు కట్టిన నేపథ్యంలో ఆ గ్రీన్ మ్యాట్ కు సంబంధించిన పరదాలు కట్టారు. దాని మీద వీళ్ళు విపరీతంగా అప్పుడు ఈయన పరదాలు, బారికేడ్లు అని మాట్లాడారు, ఇప్పుడు ఈయన కట్టారు అనేటువంటి దాని మీద. నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ విధమైనటువంటి బారికేడ్లు వ్యవహారం ఉంటే ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి, మాట్లాడండి. ప్రజా సమస్యలు ఉంటే కూడా మాట్లాడండి, రైతుల సమస్యలు ఉంటే మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలము ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితం కాకుండా ప్రజల్లోకి రమ్మని చెప్పండి. ఇప్పటికైనా సరే 1.5 సంవత్సరం అయింది, ఇంకా ఎంత టైం తీసుకుంటారో. ఇప్పటికి ఎన్నిసార్లు ప్రకటించారు, మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిద్ర చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సమస్యలంటే వింటారని. ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసము
వాళ్ళ కార్యకర్తలతో పూర్తి స్థాయిలో ఇప్పుడు సురేష్ గారు లాంటి వాళ్ళు లేకపోతే రోజువారీగా టీవీలో మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఫోటోలు దిగడానికి అవకాశం ఇస్తున్నారు, వీళ్ళకే ఆనందం కలుగుతుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసేది వాళ్లే, వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఎప్పుడు, వాళ్ళతో మాట్లాడేది ఎప్పుడు? ఇప్పటికీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు జరిగితే వన్ వే కమ్యూనికేషనే కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, కింద ఉన్నటువంటి నాయకులు వినటమే. నాయకులకు మాట్లాడేటువంటి పరిస్థితి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే మీ నాయకుల దగ్గర నుంచే టూ వే కమ్యూనికేషన్. అసలు సమస్య ఏంది, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎలా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటికీ ఏమనుకుంటున్నారు, ఎందుకు ఈ సమస్య ఉంది అనేటువంటి అర్థం చేసుకోలేకపోతే ఏ విధంగా ముందుకెళ్తుంది? రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పనిచేయాలి. మొన్న పులివెందల ఒంటిమిట్టకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పులివెందల ఎవరి నియోజకవర్గం? జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం. అక్కడ అధికారాన్ని ఉపయోగించుకొని ఏదో హడావుడి చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు, ప్రభుత్వం ఇవన్నీ చేసింది. ఒక్క కీలకమైనటువంటి అంశం నేను ప్రస్తావన చేస్తానండి. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ ఏజెంట్లు లేరు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను ఆ రోజు సాయంత్రం చెప్పా. కారణం ఏంటి అని అంటే మమ్మల్ని బెదిరించారు, మా వాళ్ళందరూ ఇది చేశారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే ఒకవేళ బెదిరిస్తే వాళ్ళ యొక్క పోలింగ్ ఏజెంట్లే రానటువంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా నియోజకవర్గాల్లో రేపొద్దున సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకుల పరిస్థితి ఏంటి? ఇంకా ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని అంటే ఒక్కటే కారణం అండి. ఆ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడు. కాబట్టి ఆయన సెంట్రలైజ్డ్ గా, కరప్షన్ సెంట్రలైజ్డ్. ఆ 5 చుట్టూ ఉన్నటువంటి కోటరీ అతను 5 దీంతోనే ఉన్నారు. ఇక మాతో పనే ఉంది అనేటువంటి విధంగా సర్పంచులుగా గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీగా గెలిచిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు 2024 ఎన్నికల్లో. అందుకనే 151 నుంచి 11కు పడిపోయారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. 11కి ఎందుకు పడిపోయారు అనేటువంటిది ఇప్పుడు వరకు అర్థం కాకపోతే సురేష్ గారు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారట. మీరు ఆల్రెడీ ఇస్తుంటే సమస్య లేకపోతే మీరు కూడా ఇంకా అదనంగా ఇస్తామని చెప్పారు. వీళ్ళు వస్తే అసలు ఎవరని కూడా చెప్పాడు సిద్ధం సభలో మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ మాటలు జనం నమ్మి ఉండేవాళ్ళు కదా. మరి ఎందుకు కూటమికి అవకాశం ఇచ్చారు? ఇప్పటికైనా సరే 11కి ఎందుకు వచ్చినాయి అనేటువంటి విషయం నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. రైట్. సురేష్ గారు, పాదయాత్రలో ప్రజల మధ్య కానీ అధికారంలోకి రాగానే ప్రజల నుండి దూరంగా, ఇటు సంస్థలు దూరం, నాయకులు దూరం, ప్రజలు దూరం. మరేంటి, ఇప్పుడైనా ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా? అసలు కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ ఇప్పుడైనా మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారా లేదా? మరి అంతకు ముందు ఫాలో అయినట్టుగా ఇప్పుడు ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు? నేను మీకు తెలుసుకోవాలి మేడం. నిన్న కూడా పార్టీ కార్యాలయం ఒకసారి చూస్తే మీరు ఏ రకంగా సాధారణ ప్రజానికము, పార్టీ కార్యకర్తలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమయ్యారో నిన్న చూడాలి మీరు ఒకసారి. ఏ రకంగా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారన్నది చూడాలి. నేనేం చెప్తున్నానంటే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోనే ప్రారంభించారు. మీరు చూడండి, కాపు నేస్తం, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు లాగా పాఠశాలలు మార్చినటువంటి కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోనే ప్రారంభమైంది కార్యక్రమం. ఎక్కడా కూడా ఆయన కరోనా సమయంలో అయితే కార్యాలయం నుంచి డిజిటల్ గా ప్రారంభించడం జరిగింది. కరోనా తర్వాత మిగిలిన 3 సంవత్సరాలు ప్రతి కార్యక్రమము ప్రజల్లోనే ప్రారంభించి ప్రజలతో మమేకమై చేశారు. ప్రజల సమస్యలను ప్రతి ఒక్కటి మేడం, ఒక చిన్నారికి 16 కోట్ల రూపాయల అవసరమైనటువంటి వైద్యం విదేశాల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటే గత ప్రభుత్వంలో చేయించుకోలేకపోతే ఈ ప్రభుత్వంలో చేయించుకున్నాను స్వయంగా ఆ తల్లిదండ్రులు చెప్పారు. ఇలాంటివి కూడా కొన్ని చెప్పాలి. కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు ఒక రాజకీయ నాయకులు అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేసారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు 23కి ఎందుకు పడిపోయారంటే ఇప్పుడు చెప్తారు ఆయన 23కి ఎందుకు పడిపోయారో. చంద్రబాబు నాయుడే కదా 23కి పడిపోయి కుయ్యో ముర్రో అని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఈయన ముగ్గురు కలిసే అధికారంలోకి వచ్చారు. ఆ విషయాలు మాట్లాడదామా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేరు మేడం.
జగన్మోహన్ రెడ్డి గారు పల్లె పల్లెకి తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి వార్డు సచివాలయం, అది గ్రామ మీరు సచివాలయంలో పాదయాత్రలో 15,000 చేసిన సచివాలయాలు. ప్రామిసెస్. సురేష్ గారు, మీరు పాదయాత్రలో అన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అన్ని సీట్లు ఇచ్చారు కదా, మీరు అందుకనే సంక్షేమ పథకాలు అవన్నీ ఇవన్నీ చేశారు, ఎంతో కొంత చేశారు. చెయ్యట్లేదు అని కాదు, మీరు చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి, మీరు కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా చేసుంటే ఎవరైనా చెప్తారు కదా. ఏదో చేశారు కాదు, నేను చెప్తున్నా అదే తేడా మీరు గమనించండి. నేను చెప్తున్నా, మీరు తేడా చూడండి. 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి పౌర సేవలు అక్కడే ప్రతి గ్రామంలో వార్డుల్లో ఎక్కడికక్కడ అక్కడే పౌర సేవలు అందేలాగా చేశారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు చూసారంటే ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్లలో సిబ్బంది కొరత, ఈ రోజు ప్రజలు చనిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజు ఎందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సిబ్బంది కూడా కరువు అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు అదే పిహెచ్సిలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు పెంచారు. వైద్య రంగంలో 0 వేకెన్సీ ఉండాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజల కోసం కాదా? ఈ రోజు వీధి పోరాటాలు చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు. మాకు ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు పడిపోయాయి, మాకు ఇవ్వట్లేదని చెప్పి వీధి పోరాటాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి ఏదైనా ఆటంకం ఆరోగ్యశ్రీకి కలిగితే ఉపేక్షించేది లేదు, చర్యలు తీసుకుంటామని అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి గట్టిగా హెచ్చరించి నిర్విరామంగా ఆరోగ్యశ్రీ అందించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈరోజు విద్యార్థి లోకేష్ గారి ఇల్లు ముట్టడించారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు మేడం, ఈరోజు విద్యార్థి సంఘాలు నారా లోకేష్ గారి ఇల్లు ముట్టడించారు. ఇది కృష్ణాంజనేయులు గారు తెలుసుకోలేనటువంటి పరిపాలన. విద్యార్థులకి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నాం రామచంద్ర అంటూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మేడం. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలు తీస్తూ, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ రకంగా చేస్తూ, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా చేస్తూ, ఒకటంటే ఒక సంక్షేమ పథకం సంపూర్ణంగా ఈ రోజు చెప్పండి ఎవరైనా గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పలేరు. కనీసం కృష్ణాంజనేయులు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్పినటువంటి ప్రతి పథకం ఈ రోజు అమలు అవుతుంది. 18 నెలలు మేడం. వరదలు విజయవాడలో గత ఆగస్టులో వచ్చినటువంటి వరదల తాలూకా ఇప్పటికి నష్టపరిహారం వీళ్ళది ఏడాది. ఇది ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు గుండ్రంగా. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా సురేష్ గారు, మీరు చెప్తున్నవన్నీ కూడా జగన్ ఇంటింటికి వెళ్ళి తెలుసుకుంటున్న ప్రజల సమస్యలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అధికారంలోకి రావాలి అంటే పాదయాత్రలో వెళ్ళి మీరు ఇంటింటికి వెళ్ళి మాట్లాడారు. అధికారంలోకి రావాలనుకున్నప్పుడు మాట్లాడారు, కానీ ఇప్పుడు వెళ్ళరా? మరి ప్రజల్లోకి వెళ్ళండి. నిజంగా ప్రభుత్వం నుంచి అసలు ఏమైనా అందుతున్నాయా లేదా మీరే కరెక్ట్ గా కనుక్కొని ప్రభుత్వానికి వెల్లడించండి. ప్రజా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన రోజు నుంచి చేస్తున్నాం. ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజుకి పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికీ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజల్లో తిరుగుతున్నాం మేము. నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ప్రజల్లో తిరుగుతుంది, ఇది ప్రజా ప్రభుత్వం అని పాకాలు వదులుతున్నారు కదా ఆంజనేయులు గారు. ఎందుకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నా చెప్పగలరా? ఎందుకు గత ఏడాది జరిగినటువంటి వరదల సమయంలో నష్టం ఇప్పటికి ఇవ్వలేదు చెప్పగలరా? నెల అవుతుంది మొన్న మోంతా తుఫాను. ప్రజలు తిరుగుతున్నారు, కానీ ఎందుకు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 161,000 హెక్టార్లలో అంత నష్టం జరిగిందని. ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు? అన్నదాత సుఖీభవ 20,000 మొదటి ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు? ఆడబిడ్డకి 1,500 అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజల్లో తిరిగి వెళ్ళాము. ప్రజల్లో తిరుగుతున్నారు. నేను ఇందుకే ఇందాక చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. అరే, రైతుని వేలు బట్టి నడిపించినటువంటి రైతు భరోసా కేంద్రాలు మూసేశారు మేడం. రైతు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు 10,000కు పైగా ఈ రాష్ట్రంలో మూతపడ్డాయి. ఈ రోజు అవి కనపడలేదా కంటికి? ఈ విశ్లేషకులకు కానీ, ఈ యొక్క విమర్శలు చేసే వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలలో ఒక్కటైనా వీళ్ళు కొనసాగిస్తున్నారా? నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి ఆగిపోయింది. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులు మారేటువంటి విషయం ఆగిపోయింది. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. అప్పనంగా ప్రభుత్వ భూములు 99 పైసలకి ఇచ్చేస్తున్నాడు ప్రజల్లో తిరిగేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కనపడడం లేదా ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినటువంటి విధంగా ఈ రోజుకు చెప్తున్నాం,
జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అధికంగా అభివృద్ధి సంక్షేమం చేస్తామన్నటువంటి ఈ 3 పార్టీల మాటలను నమ్మారు. ఇదే జరిగినటువంటి పొరపాటు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేశారని అయితే కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మనస్సాక్షిని చంపుకొని ఎక్కడ లేని అబద్ధపు హామీలను ఇవ్వలేరు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు. మేడం అంతెందుకు మేడం, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కుల భావన తెచ్చుకుని ఓట్లేమన్నారు కదా. 2014లో పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అన్యాయం చేశారో అందరూ చూశారు. ఏడాదికి 1000 కోట్లు ఇస్తాం కాపు సామాజిక వర్గం అని చెప్పి 5,000 కోట్లకు గాను 1,300 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోజు కూడా 15,000 కోట్లు ఇస్తామని మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 18 నెలలుగా సున్నా మేడం. ఈ రకంగా ఆయన అన్ని మోసం చేస్తుంటే కళ్ళకు కనిపిస్తుంటే కూడా ఇంకా మాట్లాడడంలో దీంట్లో నాకు అర్థం ప్రతి ఒక్క పథకానికి తూట్లు పడుతున్నారు. సురేష్ గారు చెప్పగలరా? కాపు సామాజిక వర్గానికి 2014 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? రిజర్వేషన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇదేనా ప్రజల్లో ముఖ్యమంత్రి చేయాల్సిన మాట? సురేష్ గారు, మీరు ఇన్ని సమస్యలు లేవనెత్తారు కదా డిబేట్ లో, బాగుంది, మంచిది కూడా. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడటమే ప్రతిపక్షం. కానీ ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు, లేదంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడేటువంటి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి సమస్య? సురేష్ గారు డిబేట్ లో ఎలా మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదనే విషయాన్ని అసలు నేను తీయొద్దు అనుకున్నాను. ఎందుకంటే దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ మనకు దొరకదు. ప్రజావేదికే అదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది, ప్రజా సమస్యలు చర్చించేటువంటిది చట్టసభ. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. అక్కడికే పోనప్పుడు అక్కడికే వెళ్ళటానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సమస్య ఏంటంటే జనం మీద కోపం. జనము ఆయనకి 11 సీట్లు ఇచ్చారు కాబట్టి జనం మీద కోపంతో ఈ రోజున ఆ కోపాన్ని ఇక్కడ ఆయన తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటు జనంలోకి వెళ్ళట్లేదు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈయన నాకు గంటలు నేను ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, నాకు ఒక ప్రత్యేక హోదా కావాలి అసెంబ్లీలో అనేటువంటి విధంగా అడుగుతున్నాడు. అంటే ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలా చేశాడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదు, ప్రతిపక్ష నాయకుడు ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలా చేయలేదు. కరెక్ట్. వంశీ గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వదిలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అటెండెన్స్ లేదు అసెంబ్లీలో, తెలుసా? ఆయన వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు అన్న పోయారు, మీరు ఎమ్మెల్యే తెలుసుకోండి కాస్త. ఎందుకు వెళ్ళారు ఆ రోజు అసెంబ్లీ నుంచి చంద్రబాబు అనేది మీకు తెలియదా? అసెంబ్లీకే పోకుండా ఆగలేదా? ఎందుకు సార్? వంశీ గారు, ఎందుకు పని కట్టుకొని రకమైనటువంటి మాటలు? వంశీ గారు కదా, సరే సురేష్ గారు, ఓకే. వంశీ గారు, ఆంక్షలు తీసేస్తే సరిపోతుందా? మరి ఆ ప్రజల అవసరాలు తీర్చేది ఎవరు? సురేష్ గారు చాలా కంప్లైంట్స్ చెప్పారు. విశ్లేషకులు అన్నట్టు అది అసెంబ్లీలో వచ్చి ప్రస్తావిస్తే ఇంకా బాగుంటుందని అంటున్నారు. వాళ్ళు అసెంబ్లీకి రారు. సరే, సురేష్ గారు చాలా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ జగన్ పెట్టే ప్రెస్ మీట్లో కూడా చాలా సమస్యల్ని లేవనెత్తుతారు. మరి ఇప్పటికైనా మీరు ప్రజల అవసరాలను తీరుస్తారా, లేదా ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కదా, మరి కూటమి ప్రభుత్వం తీరు నిజంగా బాగుందా లేదంటారా? ఎట్లా ఉన్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి బదులు సురేష్ గారు గెలిచినా బాగుండేదేమో, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడేవాడు. ఇప్పుడు సురేష్ గారు ఇందాక మాట్లాడుతా ఒక పాప 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ గురించి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోతే మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తా ఉన్నారు మేడం. ఇస్తాము అనే హామీ మాత్రం 17 సెప్టెంబర్ 2023 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ఇస్తాము, పెన్షన్ కూడా 15,000 రూపాయలు ఇస్తాము అన్న హామీ మాత్రమే. ఉచితం కదా మేడం హామీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు ఆ హామీ. సురేష్ గారు ఏం చెప్తున్నారంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రవోకింగ్ ఎలా ఉంటుంది అని అంటే దాని గురించి చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారట. ఆ పాప వయసు 27 నెలలు. ఆ పాప పుట్టింది 2020 సెప్టెంబర్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాను అని హామీ ఇచ్చింది 2020 సెప్టెంబర్ 20 సెప్టెంబర్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాము అని హామీ ఇచ్చింది 2023 సెప్టెంబర్ 17వ తారీఖున. 16 కోట్ల రూపాయలు నీకు ప్రభుత్వం నుండి ఇస్తామమ్మా అనే హామీ మాత్రమే ఇచ్చారు.
15,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్న హామీ మాత్రమే ఇచ్చారు, కానీ ఆ పాపకు 16 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఇచ్చుంటే జీవో బయట పెట్టవచ్చు. థింగ్ 1 ఇచ్చినట్లయితే వీళ్ళు మామూలుగా దాన్ని అసెంబ్లీలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భయంకరంగా వాడేసేవాళ్ళు మేడం ఆ జీవోని. ఆ జీవో ఎక్కడా లేదు. మరి నెక్స్ట్ టైం సురేష్ గారు వచ్చినా పెట్టొచ్చు, లేదంటే ఇప్పుడు వచ్చినా గానీ ఆ జీవో ఎక్కడ ఉందో చూపించవచ్చు. సురేష్ గారు ఎలా చెప్తున్నారు అది నిజం కాకపోతే? ఆయన ఎలా బయట పెడుతున్నారు? అది ఇవ్వలేదు మేడం, ఫ్యాక్ట్ అది. ఆ 16 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఉచితం కదా మేడం, హామీ వరకు ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు. చెప్పారు వంశీ గారు, నేను చెప్పింది కాదు, నా మాటలు కాదు, మా పార్టీ మాటలు కాదు, స్వయాన తల్లిదండ్రులు చెప్పారు. నేను ఆ వీడియో మీకు ఎతికి చూపిమన్నా చూపిస్తా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కనుక సొంత డబ్బులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోలో ఉండదు. మరి ఆ జీవోలో ఎక్కడా లేదు. సరే ఓకే. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారింటికి, లోకేష్ గారింటికి విద్యార్థి సంఘాలు ముట్టడించడానికి వెళ్ళాయి అని అన్నారు మేడం. నిన్న రాత్రి కూడా భవానీపురంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు ముఖ్యమంత్రి గారింటి వద్దకు వచ్చారు. నిరసన తెలపడానికి కాదు, వారి గోడు వెళ్లబోసుకోవడానికి ముఖ్యమంత్రి గారింటికి నిన్న రాత్రి కూడా భవానీపురంలో నిన్న కోర్టు ఆదేశాలతో ఎవరైతే ఇళ్లు పడిపోయినాయో వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారింటికి అర్ధరాత్రి కూడా వచ్చారు. అర్ధరాత్రి వస్తే వాళ్ళ మీద ఎక్కడ లాఠీ చార్జ్ జరగల, వాళ్ళ మీద ఎక్కడ కేసులు పెట్టలా. ఈ టైం కరెక్ట్ కాదు. మీ రిప్రజెంటేటివ్స్ రేపు రండి, ఉదయాన్నే రండి, ముఖ్యమంత్రి గారిని కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు సురేష్ అన్న చెప్పేది ఏంటంటే మేడం, విద్యార్థి సంఘాలు లోకేష్ గారి ఇంటికి వచ్చాయి, కరెక్టే. ఆయన ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చారు, భారీగా వచ్చారు. ఆయన ప్రజా దర్బార్ నిర్వహించే టైంలో భారీగా వచ్చి ప్లకార్డ్స్ పట్టుకున్నారు, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవి అని. అంత మాత్రాన మా ఇళ్లు ముట్టడించినట్లు కాదు అది. కేవలం వారి బాధలను తెలపడానికి లోకేష్ గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చారు, వాళ్ళు కలిశారు లోకేష్ గారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా విద్యార్థి సంఘం నాయకుడు, టిఎన్ఎస్ఎఫ్ అనుబంధ విభాగం మాకు పార్టీకి, ప్రణవ్ గోపాల్, ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే వారి మీద రేప్ కేసు పెట్టారండి. 22 జనవరి 2020 వారి మీద రేప్ కేసు పెట్టి 9 రోజులు రిమాండ్ లో ఉన్నారు 4 విద్యార్థి సంఘం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. సో ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. వారు విన్నవించుకోవడానికి వచ్చారు. నారా లోకేష్ గారు వారిని కలిశారు, వారి బాధలు విన్నారు, సానుకూలంగా స్పందించారు, వారు కూడా సాటిస్ఫై అయ్యి వెళ్ళారు. నేను అదే చెప్తా ఉన్నాను మేడం, ముట్టడించడానికి బాధలు చెప్పుకోవడానికి ఉన్నటువంటి తేడాను సురేష్ గారు ఇక్కడ గమనించాలి. రైట్. సో ఇలాంటి వంశీ గారు చిన్న సబ్మిషన్, వాళ్ళు బయట వచ్చి మాట్లాడినటువంటి ఘటన విన్నారా మీరు? విద్యార్థులు ఏం మాట్లాడారో, విద్యార్థి నాయకులు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రిపేర్డ్ గా రాం కదా, మేము చూపిస్తాం డెఫినెట్లీ మీకు. నారా లోకేష్ గారు లోకేష్ గారి తీరు పట్ల విమర్శించినటువంటి మాటలు మీరు విన్నారా లేదా? చూపించవచ్చు మీకు, వాళ్ళు రోజు వస్తారు. ప్రజా దర్బార్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వలేదు, ఇది మొండి వైఖరికి ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వము. లోకేష్ గారితో పలు దఫాలుగా కలిస్తే కూడా ఇప్పటికీ ఫలితం లేదని వారు మాట్లాడింది వాస్తవమా కాదా? ఈ రోజు ఒక ట్వీట్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారు. ఎవరికైనా కానీ నిరసన తెలిపేదాకా వారికి అవకాశం ఇవ్వట్లేదు. ఒక ట్వీట్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారు. మాకు ఈ సమస్య ఉంది. 10 కేసులు ఎఫ్ఐఆర్లు పంపించమంటారు వంశీ గారు. నా పైన 10 రోడ్డు నిరసన వ్యక్తం చేస్తే కూడా దానికి కేసు పెట్టారు. సరే అది వదిలేద్దాం. మీ దగ్గర మీరు చూపించిన ఆధారాలు ఉన్నాయంటున్నారు, వంశీ గారు కూడా ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఓకే మీ ఇద్దరికి క్లారిటీ ఉంది. రైట్. కృష్ణాంజలి గారు, అసలు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫైనల్ కృష్ణాంజలి. ఏంటంటే ప్రజలతో మమేకం అవటమే లీడర్ కు ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం అండి. ప్రజలతో మమేకం కావటం, ప్రజలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం. ప్రజల సమస్య ఉంది అని అంటే ప్రజల తరపున అవసరమైతే ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయటం, అధికారంలో లేకపోతే పోరాటానికి సిద్ధం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం నాయకత్వం అని అంటే. ప్రజల ముందుండి మీ తరపున నేను పోరాటం చేస్తా, మీ సమస్యకి నాది భరోసా అనేటువంటి ఒక భరోసా ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా భరోసా ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ప్రజలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి బలం ఏదైతే ఉందో
ఆ బలాన్ని ఈ రోజున ఆయన కోల్పోయాడు. అందుకని మీరు ఒక అంశాన్ని గమనించండి. మొసలి నీళ్లలో ఉంటే చాలా బలవంతమైనటువంటి మొసలి, అదే నీళ్ల నుంచి బయటకు వస్తే కుక్కలు కూడా ముసలిని వేటాడతాయి. అదే తరహాలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బలహీనుడిగా తయారవటానికి ప్రజలకు దూరం అవ్వటమే కారణం. కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం అవ్వద్దు. మీరు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటు అసెంబ్లీకి రావాలి, ప్రజల్లో కూడా రావాలి. కనీసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అన్న పెట్టి కార్యకర్తలతో ముందు దగ్గర అవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున కార్యకర్తలే అసలైనటువంటి వాళ్ళకు ఉండే సారథులు. వాళ్ళకు కూడా దగ్గర కానటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉంది. ఇది సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకి 23 వచ్చినాయి అనేటువంటి దాని మీద ఆయన చెప్పారు. ఓకే, 23 వచ్చినాయి కాబట్టే వాళ్ళు దాన్ని సరి చేసుకొని ఇప్పుడు 164 వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు తప్పులు జరగకుండా ఒక ప్రయత్నం అయితే జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క సమస్యను తెలుసుకొని ముందుకు వెళ్తే, ప్రజల్లోకి వెళ్తే మంచిది. ప్రజలతో మమేకం కావటమే జగన్మోహన్ రెడ్డి బలం అని నా యొక్క ఉద్దేశం. దానికి ఆయన గుర్తించలేకపోతే బహుశా ఇక ప్రజలు శాశ్వతంగా తిరస్కరిస్తారేమో తెలియదు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. రైట్, చర్చలో పాల్గొనేందుకు బండారు వంశీకృష్ణ గారికి, పసుపులేటి సురేష్ గారికి, కృష్ణాంజనేయులు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హాట్ టాపిక్. రేపటి హాట్ టాపిక్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.